తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వినతుల కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరణ దిశగా టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజా దర్బార్ కార్యక్రమం 16వ స్థానంలో ఉందన్నారు. ఈ సంఖ్యను తగ్గించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో మంజూరైన పశువుల సంరక్షణ కేంద్రాన్ని డక్కిలి మండలానికి కేటాయించడం జరిగిందన్నారు. అలాగే సంగనపల్లి గ్రామంలో నవోదయ పాఠశాలను మంజూరు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోటేశ్వరరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదనే కాన్సెప్ట్తో ప్రజా దర్బార్ నిర్వహించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లను కూడా సమన్వయం చేసి ప్రజలు సమస్యల్ని తీర్చాలి, ప్రజలు అధికారుల చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నీ కూడా వాళ్ళ అర్జీలు స్వీకరించి అధికారులందరూ కూడా ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసి మనం చేయలేనటువంటివి ఏ కారణం చేత చేయలేకున్నామో వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం ఉంటుంది, ప్రజలు సమస్యల పరిష్కారం కూడా జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. హెడ్ క్వార్టర్ అన్నింటి సెంటర్గా ఉంటుందనే కాన్సెప్ట్తో చంగనపల్లి రోడ్లో నవోదయ స్కూల్ 26 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ నవోదయ స్కూల్ నిర్మిస్తున్నాం. అదేవిధంగా పశువులకి హాస్టల్ 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అది కూడా డక్కిలి ప్రాంతం సర్కిల్లో మరి పశువుల హాస్టల్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మండలం అన్నింటి సెంటర్ కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.